హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ టీ టైమ్ స్నాక్స్ రెసిపీ అండి. చిన్నపిల్లలు, పెద్ద వయసు వారు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. మనం తింటున్నప్పుడు ఎక్కువగా సౌండ్ అనేది లేకుండా చాలా స్మూత్గా కరకరలాడుతూ టేస్టీగా అనిపిస్తాయి. పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినేయొచ్చండి. ఎన్ని తిన్నా కూడా తింటూనే ఉండాలి అని అనిపిస్తుంది. అంత కమ్మటి రెసిపీని చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండిని వేసుకోండి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెంగా వంట సోడా వేసుకోండి. వంట సోడా అనేది మనం ఇన్స్టెంట్గా స్నాక్స్ని చేయబోతున్నాం కాబట్టి వంట సోడా వేస్తున్నానండి. మీకు టైం అనేది ఉంటే పిండిని నానపెట్టుకొని వంట సోడా లేకుండా పిండిని కలిపి నానపెట్టుకుని చేసుకోవచ్చు. అలాగే కొంచెంగా వాము వేసుకుని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని చియా సీడ్స్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందు పిండిలో కలిసేంత వరకు పిండిని చేత్తో బాగా కలుపుదాం. తెల్ల నువ్వులు అనేవి కొంచెం ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చండి. స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి పట్టేంత వరకు వేళ్లతో పిండిని రఫ్ చేస్తూ ఇలా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. స్నాక్స్ అనేవి తింటున్నప్పుడు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ముందుగా 2 నిమిషాల పాటు పిండిని ఇలా ఆయిల్తో రఫ్ చేస్తూ కలిపి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలపండి. వాటర్ అనేవి ఎక్కువగా ఒకేసారి పోయొద్దండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని కలపండి. పిండి అంతా కూడా ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇన్స్టెంట్గానే ఈ స్నాక్స్ని చేసేసుకోవచ్చు. టైం అనేది పిండిని నానబెట్టుకోవాల్సిన పని అనేది లేదు. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. పిండి అంతా కూడా బాగా సాఫ్ట్గా కలిసింది కదండి. పిండి ముద్దని తీసుకుని పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసి కలుపుకున్న పిండిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా పూరీ పీట మీద రోల్ చేసుకుని చాకుతో కట్ చేసుకున్నట్లయితే పిండి ఈజీగా సపరేట్ అవుతుంది. ఈ విధంగా పిండిని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు అదే పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముద్దల్ని వీలైనంత పలుచగా చపాతీలాగా వత్తండి. అన్ని పీసెస్ని కూడా ఇదే విధంగా రోల్ చేసుకోండి. వీలైనంత పలుచగా చేసుకున్నప్పుడే స్నాక్స్ అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. తింటున్నప్పుడు టేస్టీగా అనిపిస్తుంది. వీలైనంత పొడి పిండిని వేసుకుని పలుచగా ఒత్తుకుని అన్ని పూరీలని కూడా ఇలా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి 1 టీ స్పూన్ మైదా పిండిని, 1 టీ స్పూన్ మొక్కజొన్న పిండిని వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండి అంతా కూడా ఉండలు లేకుండా ఆయిల్లో కలిసేలా బాగా కలపండి. పిండి అనేది మొత్తం అంతా ఆయిల్లో కలిసి లిక్విడ్ లాగా ఇలా సాఫ్ట్గా లిక్విడ్ లాగా రావాలి. మరీ జారుగా కాకుండా గట్టిగా కాకుండా కరెక్ట్గా కలుపుకోండి. ఇప్పుడు మనం రోల్ చేసుకున్న పూరీ పైన 1 టేబుల్ స్పూన్ కలుపుకున్న లిక్విడ్ని వేసుకుని పూరీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా బ్రష్తో కానీ చేత్తో కానీ లేదా స్పూన్తో కానీ అప్లై చేసుకోండి. దీనిపైన కొంచెంగా పొడి పిండిని చల్లుకుని మనం మిగిలిన పూరీలని చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఒకదానిపైన ఒకటి వేద్దాం. ఇలా పొడి పిండిని అప్లై చేసిన తర్వాత మరొక పూరీని పెట్టుకుని సేమ్ ఇదే ప్రాసెస్తో ఆయిల్లో కలుపుకున్న లిక్విడ్ని మరలా పై పూరీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని కొంచెంగా పొడి పిండిని చల్లుకుని మరొక పూరీని కూడా ఇదే విధంగా పెట్టుకుని నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం.
పూరీలు అనేవి మరీ ఎక్కువగా ఒకదానిపై ఒకటి వేయొద్దండి. స్నాక్స్ అనేవి మందంగా వచ్చేస్తాయి. 2 పూరీలను కానీ లేదా 3 పూరీలను కానీ వేస్తే సరిపోతుంది, ఎక్కువగా వేయొద్దు. నేను 3 వేసి చేసి చూపించబోతున్నాను. లిక్విడ్ని వేసుకున్నాం కదా, మరలా పొడిపిండిని కూడా అప్లై చేసి మరొక పూరీని పైన పెట్టుకుందాం. ఇప్పుడు రోలర్తో లైట్గా ప్రెస్ చేసి, ఎక్కువగా వత్తకుండా చాలా లైట్గా ఇలా ప్రెస్ చేసి, ఏదైనా బౌల్ కానీ గ్లాసు కానీ ఇలా అంచు లేకుండా సాదాగా ఉన్న వస్తువుని తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న అప్పడాల్లాగా కానీ లేదంటే ఇలా అర్ధచంద్రాకారంగా కానీ ఎలా అయినా కూడా కట్ చేసి పీసెస్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 10 నిమిషాల్లో 1 కప్పు మైదా పిండితో అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం చాలా సింపుల్గా టేస్టీ అయిన స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. చిన్నపిల్లలే కాదు, పెద్దవారు కూడా టీ టైంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినేస్తారండి. ఎన్నైనా కూడా తినగలుగుతారు. చాలా కమ్మటి రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా కుక్ చేసి చూడండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. మొత్తం కట్ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి, ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని కళాయిలో వేసుకోండి. ఒకవైపున క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేద్దాం. ఈ విధంగా వెనక వైపు కూడా ఫ్రై చేసి అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేయండి. ఇదే ప్రాసెస్తో కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని మొత్తం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి స్నాక్స్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్కి సర్వ్ చేసుకోవటమే. చాలా క్రిస్పీగా, టేస్టీగా, కమ్మగా అనిపిస్తాయండి. మీరు కూడా కుక్ చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మీరు కూడా కుక్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.